అతనేమి అసామాన్యుడు కాదు, అత్యంత సామాన్యుడు. అలాగని సంఘ సేవకుడు కాదు. ఓ సన్నకారు రైతు. నివాసం ఉండేది ఓ మారుమూల గ్రామం. అలాంటి ఓ సామాన్య రైతును సాక్షాత్తు సీఎం పదే పదే కలవరిస్తున్నారు. తన పథకానికి ఆయనే స్ఫూర్తి అంటూ ప్రజాముఖంగా చెప్పుకొచ్చారు. ఇంతకు సీఎంనే కదిలించిన ఆ రైతు కథేంటి? స్ఫూర్తినిచ్చిన ఆ పథకం ఏంటి? ఎవరైనా ఎక్కడుంటారు? ఏపీ సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన ఆ పేరు గోపాల్. తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు. ఆ తండ్రి పేరు గోపాల్ అన్న. తన సుదీర్ఘ పాదయాత్రలో పదే పదే చెప్పుకొచ్చిన పేరు గోపాల్. ఆ గోపాల్ అన్న నా దగ్గరికి పాదయాత్ర జరుగుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ వచ్చి ఆ గోపాల్ అన్న నాతో అన్న మాట ఏమిటో తెలుసా? గోపాల్ గోపాల్ గోపాల్. ఏపీ సీఎం జగన్ పదే పదే ప్రస్తావించిన పేరు, పాదయాత్రలో పదే పదే ఉచ్చరించిన పేరు. ఎవరా గోపాల్ అని టీవీ9 అన్వేషించింది. పాదయాత్రలో కనిపించిన విజువల్స్ ప్రకారం టీవీ9 ఆ గోపాల్ ఎవరో కనిపెట్టింది. కదిలించే అతని కథను మీ ముందుకు తెచ్చింది. అవును, ఇతనే గోపాల్. సీఎం జగన్ ప్రస్తావించిన గోపాల్ ఇతనే. గోపాల్ సొంతూరు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కుడుమలదిన్నెపాడు. వంశపారపర్యంగా వచ్చిన కొంత పొలం మాత్రమే ఉంది అతనికి. ఓ భార్య, ఇద్దరు కుమారులు. చిన్న సంసారం, చీకు చింత లేకుండా జరుగుతున్న జీవనం. అయితే తను కష్టపడ్డా తన బిడ్డలు కష్టపడకూడదన్న ఉద్దేశంతో బాగా చదివించాలని భావించాడు గోపాల్. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. అయినా కూడా వెనక్కి తగ్గలేదా సామాన్యుడు. తన పెద్ద కుమారుణ్ణి అప్పు చేసి మరీ బీటెక్ లో చేర్పించాడు. తను తిన్నా తినకపోయినా పట్టణంలో చదువుతున్న కుమారుడికి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. అయితే తమ కుటుంబం పరిస్థితి ఏంటో గోపాల్ పెద్ద కుమారుడికి తెలుసు. చదవాలని కోరిక బలంగా ఉన్నా తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి లోలోనే బాధపడేవాడు. మొదటి సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరం సెలవులకొచ్చిన గోపాల్ కొడుకు ఇంటి పరిస్థితులను గమనించాడు. తండ్రితో ఏం చెప్పకుండా రెండో ఏడాది కూడా చదివేందుకు పట్నం వెళ్లాడు. వెళ్లిన ఆ బాలుడు హాస్టల్లోనే ఉరేసుకుని చనిపోయాడు. దీంతో గోపాల్ కుంగిపోయాడు. కేవలం ఆర్థికంగా ఆదుకునే ప్రభుత్వాలు లేకనే తన బిడ్డ చనిపోయాడని వాపోయాడు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ రోడ్డు వెంబడి కనిపించిన గోపాల్ కుమారుడి పోస్టర్ చూశాడు. ఏం జరిగిందని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. ఆ రైతు చెప్పిన మాటలకు తాను చలించిపోయాడు. అందుకే ఏ బిడ్డ గోపాల్ కుమారుళ్లా చనిపోకూడదని అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం. ఆయన పేరు గోపాల్. నాకు ఇప్పటికి కూడా అసలు ఆ పేరైతే నేను నా జీవితంలో మర్చిపోలేను. ఇప్పటికి కూడా నన్ను వచ్చి కలిశాడు. చాలా బాధపడ్డాడు. ఏ కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి అడిగా నేను, అన్న ఎందుకన్నా బాధపడతా ఉన్నామని. తన అన్న మాటలు ఏమిటో తెలుసా? ఆ ఫ్లెక్సీ చూపించాడు. ఆ ఫ్లెక్సీ ఎవరిదన్నా అని చెప్పన్నా. నా కొడుకుది అన్నాడు. నాన్న ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు నా ఫీజుల గురించి అని. ఏదో ఒకటి చేస్తాలే నాన్న అన్నాను. ఎలా చేస్తా ఉన్నాను, చేయబోతా ఉన్నాను నా కొడుకు అర్థమైంది. కాలేజీలకు వెళ్ళాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం నేను అప్పుల పాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి. తన ఇంట్లో జరిగినట్లు ఏ ఇంట్లో జరగకూడదని గోపాల్ కోరుకుంటున్నాడు. సీఎం జగన్ మంచి పథకం తెచ్చారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వేల మందిని కలిశారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల కష్టాలని కూడా తెలుసుకున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లె, ఆ పల్లెలో ఒక నిరుపేద రైతు. ఆ రైతు కష్టాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అలాగే గుర్తుండిపోయాయి. అలాంటి కష్టాలు ఏ పేద రైతు, ఏ విద్యార్థి తండ్రి కూడా బాధపడకూడదన్నటువంటి ఉద్దేశంతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో రైతు గోపాల్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. గోపాల్ గారు చెప్పండి, ముఖ్యమంత్రి పార్టీ అధినేత హోదాలో ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సో ఈ కారణంగానే నేను విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నానని కూడా చెప్పారు. అది మొదలు పెట్టాను కూడా చెప్పారు. అది జరుగుతుంది కూడా. ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఆ అబ్బాయి స్ఫూర్తిగా సారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వేశారు. నాకు సంతోషంగానే ఉంది. మా చిన్నబాబుని సారే రాజమోహన్ రెడ్డి సారు సంవత్సరానికి 10,000 ఇస్తారు సార్.
చదివిస్తున్నాడు. మీ కొడుకు చనిపోయినటువంటి కొడుకు ఏం చదువుతూ ఆత్మహత్య చేసుకున్నాడు? బీటెక్ సార్, మెకానికల్ ఇంజనీర్. నెల్లూరు గీతాంజలి కాలేజీలో సీట్ వచ్చింది సార్. సీట్ వచ్చినాక 3 నెలల తర్వాత ఊరేసుకొని చనిపోయాడు సార్. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్నాను. ఫీజు కట్టాల్సిందా మీరు ఆ రోజు? 70,000 సార్. 70,000 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదా మీకు? రాలేదు సార్. 3 నెలల తర్వాత చనిపోయాడు సార్. చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను సార్ జగన్ సార్కి. ప్రతి తల్లిదండ్రి బాధపడరు సార్ నాలాగా. నేను ఇప్పుడు కూడా నైట్ నిద్రపడదు సార్. పౌలు నిద్రపడదు, నైట్ నిద్రపడదు. ఒంట్లో ఆరోగ్యం కూడా సరిలేదు సార్. అందరు తల్లిదండ్రులు మా బిడ్డలాగా చేసుకోకుండా వాళ్ళ బిడ్డలు బాగా లక్షణంగా ఉండాలి. మొత్తానికి ఓ సామాన్య రైతు ఆవేదన సీఎంనే కదిలించిందని, అమ్మఒడి పథకం ఎన్నో పేద కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉందని, ఇందుకు కారణం తమ ప్రాంతం రైతు కావటం ఎంతో సంతోషంగా ఉందంటూ చుట్టుపక్కల గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.